హాయ్, వెల్కమ్ టు రామ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. 42వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలు తేదీలు 8-9 నవంబర్ 2025. స్థలము NRNPM హై స్కూల్ చీరాల. ఈ యొక్క 42వ టెన్నికాయిట్ రాష్ట్ర స్థాయి పోటీలను చీరాలలో నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు పి రవీంద్రనాథ్ గారు, ప్రధాన కార్యదర్శి KNV సత్యనారాయణ గారు మరియు కోశాధికారి కె రమేష్ గారు, మరియు చీరాలలో నిర్వహించడానికి ఈ యొక్క బాపట్ల టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు గారు, ప్రధాన కార్యదర్శి కోలయ్య గారు, కోశాధికారి అలేఖ్య గారు ఈ యొక్క చీరాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ యొక్క రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు చీరాలకు రావడం జరిగింది. ఈ యొక్క క్రీడల్లో విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క టెన్నికాయిట్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా తిరుమలరావు గారు, తారకేశ్వరరావు గారు, PJMD రామారావు గారు, వి వినయ్ కుమార్ గారు, ఎల్ తిరుమూర్తులు గారు, బి చంటిబాబు గారు, ఎస్ రాహుల్ గారు నిర్వహించడం జరిగింది. జూనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ ముట్లూరి మాలకొండయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ 42వ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ చీరాలలో నిర్వహించడం జరుగుతుంది. సో రాష్ట్ర నలుమూల నుంచి క్రీడాకారులు రావడం జరిగింది. సో నలభై రెండవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 42వ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్.
ఉమ్మడి జిల్లా కింద వచ్చేస్తా ఉమ్మడి జిల్లా కింద స్టేట్ మొత్తం అదే స్టేట్ మొత్తం వచ్చేట విజయవాడలో చాలా వచ్చారు వచ్చేస్తాం ఎవరు సెక్రటరీ స్టేట్ సెక్రటరీ ఇదాకా ఎన్ని అప్లికేషన్ వెళ్ళారు సరే అందరిని పరిచయం చేసుకున్నా ఏదో పని చేస్తాను ఏం చేస్తా మంచిగా మా జిల్లా వాళ్ళు ఉన్నారు తర్వాత పోటీ పనిచేస్తుంది చెప్తారు కదా జరుగుతుంటే సార్ ముందు నుంచి ఏ జిల్లా ఉందో వాళ్ళ ముందు నుంచి తొందరగా నుంచి అడుగు ఏ జిల్లా వాళ్ళకి తెలుసా నీకు తెలియదా అడుగు వాళ్ళని అడిగితే చెప్తాను నీకు నువ్వు బోర్డు చూపించి వాళ్ళు పలానా చెప్తానమ్మా చెయ్యి పల్నాడు ఎక్కడా పల్నాడు ఇది కొంచెం అనంతపురం చూపించు అనంతపురం ఎవరిదో చూపించు ఇట్లా రా ఇది పోతావు వెళ్తా ఉండి అన్న కొంచెం వాళ్ళకి ఇవ్వటమా అమ్మా ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళు బయటపించండి అక్కడ నుంచి ప్లేయర్స్ మాత్రం అక్కడ ఉండండి సెక్రటరీ కాలేజ్ గారు ఎంసీసీ బాయ్స్ వీళ్ళు వెనకండి అమ్మా వెనకరండి All players, attention. Stand at ease. Attention. Stand at ease. Stand at ease. ఎవరు మాట్లాడుతామో వినండి సార్ ఎక్కడ సార్ అమ్మ ఒక 3 పాయింట్లు వినండి. ఈనాటి 42వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల బాలబాలిక టెన్నికాయిట్ పోటీలకు ముఖ్య అతిథిగా చేసిన మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు మాలపల్లయ్య గారు వచ్చారు. మాలకొండయ్య గారు మరియు సార్కి ఒక మాట అంటే మీకు చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి క్రీడల్లో విపరీతమైన ప్రోత్సాహాలు జరుగుతున్నాయి. మీ అందరి సహాయ సహకారాలతో మీ జిల్లా టీములు కూడా 26 జిల్లాలు కంపల్సరీగా పెట్టుకొని చేసామండి. ఇప్పుడు 19 జిల్లాలు మనకి ఇక్కడ అటెండ్ అయ్యాయండి. రవీంద్ర గారు మన టెన్నికాయిట్ ప్రెసిడెంట్ అండి, అలాగే స్టాఫ్ డైరెక్టర్ కూడా సార్. ఈ క్రీడలకి ప్రోత్సాహానికి నిన్న 10వ తారీఖు లాస్ట్ డేట్ పెట్టి పిల్లలకందరికీ కూడా క్రీడా ప్రోత్సాహాలు ఆన్లైన్ చేయించారండి. వాళ్ళందరికీ సుమారుగా 5 లక్షల నుంచి 2 లక్షలు 5, 3, 2 అలాగే నేషనల్స్ లో మిగతా గేమ్స్ బి గేమ్స్ అయితే 1,25,000, 75,000, 50,000 ఇస్తున్నారండి. అలాగే ఎవరైనా డబుల్స్ ఆడితే డబుల్స్ కూడా ఫిక్సింగ్ ఉంటుంది సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ మాలకొండయ్య గారిని మా అసోసియేషన్ తరఫున సత్కరించాలని కోరుతున్నాం. దయచేసి అందరూ చప్పట్లతో సారికి స్వాగతం తెలియపరచాలా. అన్న చప్పట్లు కొట్టాలి గట్టిగా ప్లీజ్. ముందుగా మన
క్రీడల గురించి క్రీడా స్పోర్ట్స్ అథారిటీ నుంచి డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర గారిని ఈ క్రీడా విధానాన్ని సార్ తెలియపరచాల్సిగా కూర్చున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మిత్రులందరూ కూడా నమస్కారం. మీకు మా దీవెనలో. మా ఎండ ఎక్కువగా ఉంది, సార్ బిజీగా ఉన్నారు. ఒక్క నిమిషం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సార్కి గేమ్స్ అంటే ప్రాణం. ఆ విషయం ప్రపంచం మొత్తం తెలుసు, దేశం అంతా తెలుసు. సార్ వచ్చినాక ఈ 16-17 నెలల్లో ఎప్పుడైతే 19 నుంచి బాకీలు ఉన్నాయో సుమారు 20 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ప్లేయర్స్కి ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి జాబ్లో కూడా ఏపీలో వేసే గ్రూప్ 1 దగ్గర నుంచి టీచర్ బిఎస్సీ దాకా కూడా 3% స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారు. మొన్న ఎటువంటి ట్రైనింగ్ అవ్వని వాళ్ళకు కూడా 421 మందికి స్పోర్ట్స్ కోటాలో జాబులు ఇచ్చారు. ఇది ఇండియాలో మరి ఎక్కడా లేదు. ఒక్క ఏపీలో బాబు గారు మాత్రమే ఆ పని చేశారు. అలాగే అలాగమ్మా జల్లగా ఏ స్కూల్ కూడా ఎంత మంచి పీడి ఉన్నా ₹1 డబ్బులు ఉండే కదా ఎప్పుడు కూడా గేమ్స్ ఆడుతారు కానీ ఎక్విప్మెంట్కి. కానీ చంద్రబాబు నాయుడు సారు ఈ సంవత్సరం ప్రతి స్కూల్ కూడా ₹30,000 ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ కూడా ఆ పిఈటి గ్రౌండ్ బట్టి కోరుకుంటే ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఆ ఎక్విప్మెంట్ ₹30,000 ఇస్తున్నారు. ఇవి 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 43,000 స్కూల్స్కి అవి చేరుకుంటున్నాయి. ఇది ఇండియాలో ఎకరాలు ఇస్తారు. ఈ స్పోర్ట్స్ కోటా కానీ ఇలా డిఎస్ఓ డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం కానీ ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ అలాగే స్కాలర్షిప్ కూడా మీకు తెలుసు. ఒక వారం నుంచి మనం అందరూ కూడా అప్లై చేసుకున్నాము. వాళ్ళందరూ కూడా అతి త్వరలో మీ అకౌంట్స్లో ఆ స్కాలర్షిప్ కూడా పడతాయి. మీరు ఇంకా బాగా రండి. మిమ్మల్ని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు సారు అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మన పని మనం చేద్దాము, సార్ పని సార్ చేస్తారు. కష్టపడితే మీ వంతు, ప్రోత్సహించడం మన సిబిఎన్ సార్ వంతు. గుర్తుపెట్టుకోండి, బాగా కష్టపడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈనాటి ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు ఆపండి గారిని దయచేసి పిల్లల్ని ఆశీర్వదించి క్రీడలకి సహకారాలు అందించొస్తారు. ఇలా రండి. టెన్నికాయిట్ రాష్ట్ర టెన్నికాయిట్ ప్రెసిడెంట్ గారు అండ్ సెక్రటరీ గారు, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. అలాగే వివిధ జిల్లాల నుంచి దాదాపు రమారని 19 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రము కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో అంటే మూలన పడిపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి సందర్భంలో క్రీడా రంగాన్ని కూడా ఒకసారి బయటికి తీసుకొచ్చి ఒక రవినాయుడు అని చెప్పేసి ఒక చిన్న కుర్రాడిని ఈ విభాగానికి ఒక చైర్మన్ చేసి శాప్ డైరెక్టర్ అండి, శాప్ చైర్మన్గా ఉన్నాడు. అన్ని వింగ్స్ని తయారు చేసి మీలో మానసిక వికాసాన్ని, దృఢత్వాన్ని, ఒక సృజనాత్మకతని చూడాలన్నటువంటి ఆలోచనతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇప్పుడే చెప్పాడు, చాలా గర్వంగా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి డబ్బుల్ని ఈరోజు అందరికి ఇవ్వడం, మీకు స్కాలర్షిప్లు ఇవ్వడం, మిమ్మల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది అని మీరు అనుకోవాలి. చిన్నపిల్లలు మీకు చిన్నపిల్లలు మీకు తెలియకపోయినా
ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఇది అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చిన్న ఊరిది చీరాల, ఈ ఊరికి 9 టీములు వచ్చి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ యొక్క ఆటని ఆడించి ఈ ప్రావీణ్యాన్ని మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా తెలియజేసే విధంగా కనిపిస్తున్నారు. చూడండి, నిన్న మన క్రీడారాణి ఎవరైతే కడప నుంచి శ్రీశరణి అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ప్రతిభ చూపించింది. అదే ముఖ్యమంత్రి ఆ ఊరుడైనా ఆడు వెళ్ళాడు, కానీ ఈ ముఖ్యమంత్రి పిలిచి ఆ అమ్మాయిని గౌరవిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గర్వించే పరిస్థితి. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క ప్రతాపాన్ని, ఆ అమ్మాయి యొక్క చేసినటువంటి మంచి పనిని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది? నా ఒక్కడే కాదు, టీమ్ స్పిరిట్ అని చెప్పింది. వాస్తవం. కాబట్టి మీరు కూడా ఆ రకంగా ఎదగాలి, మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలి. ఏ పనైనా మనం చేస్తున్నాము అంటే దాని మీద త్రికరణ శుద్ధిగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక పక్క నుంచి చదువుకోవాలి, మరో పక్క నుంచి ఈ ఆటల పట్ల మీకు మక్కువ ఉండాలా. ఇది కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. చేసిన నాడే మీ యొక్క మాస్టర్లు, మిమ్మల్ని ఇక్కడ పంపించినటువంటి వాళ్ళు కానీ, మీ తల్లిదండ్రులు కానీ సంతోషపడతారు. ఈ రోజున ప్రభుత్వాలు ఇంత ఖర్చు పెడుతున్నాయి. దేనికి ఖర్చు పెడుతున్నాయి అంటే మీలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతని బయటికి తీసుకురావాలి, మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి మీ వల్ల ప్రయోజనం ఉంది అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. మీరే సంపద. ఇవాళ ప్రభుత్వానికి సంపద ఎవరు? యువత. ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉంది. నిన్ననే వందే మాతరం 150 సంవత్సరాలైన సందర్భంగా వందే మాతరాన్ని నిన్న మళ్ళీ ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న అనేక మందికి, రాష్ట్రంలో అందరికీ గుర్తుండే విధంగా చీరాల్లో కూడా నిన్న ఒక కార్యక్రమం చేశాం. కాబట్టి మన పట్ల, మనకి దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మన ఊరు పట్ల మనకి ఒక ప్రేమ, అభిమానం ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. సో మీరందరూ కూడా చిన్నవాళ్ళు, మీరు పైకి వచ్చి మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. ఇక్కడ 42వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైన 8 మంది పిల్లలకి కోచింగ్ క్యాంప్ పెడతామండి. అందులో నుంచి 6 ఫైనలైజ్ చేసి 6 బాయ్స్ 6 గర్ల్స్ని జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ పోటీలకి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అక్కడి నుంచి జూనియర్ నుంచి సీనియర్ని కలిపి వాళ్ళు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేస్తున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్రెడీగా 4 క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడలలో సౌత్ ఆఫ్రికాలో రావడం, గోల్డ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మన శాప్ నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ పెట్టారండి. అది కూడా ఈ కార్యక్రమంలో రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లల్లో ఇంచుమించుగా సీనియర్స్ రాలేదని మిగతా వాళ్ళందరూ 36 మొన్న రాత్రి లాస్ట్ డేట్ ఇచ్చారంటే 11:59 లోపు ఆన్లైన్ చేయమని అంటే అందరికీ చేసామండి, అప్లై చేసామండి. అవి ఇంచుమించుగా 30 లక్షల రూపాయల వరకు ఈ టెన్నికాయిడ్ గేమ్, మా గేమ్కి మీ అందరి ఆశీస్సులు, మీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా గేమ్కి వస్తుందండి. దయచేసి మీలాంటి పెద్దల తాలూకా సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని, ఈవేళ మీ చేతి నేను చెప్తానంటే చీరాల్లో నేను ఖోఖో పోటీలు గట్టికి రావడం కూడా జరిగిందండి. చీరాల నుంచి మా పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగేలాగా మీరు ఆశీర్వదించడమే కాకుండా వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసేందుకు మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ పోటీలని ప్రారంభించడానికి ఒక అనౌన్స్మెంట్. సో అదృష్టవంతులు మీలో దాగున్నారు. మరి ఎవరున్నారో రేపు బయటికి తీస్తారు మిమ్మల్ని. అదృష్టవంతులు దాగున్నారు. ఇంటర్నేషనల్ స్థాయికి మీరు వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆనందం మామూలుగా ఉండదండి. మీలో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని పెంచుకొని మీరు వేరే దేశాలకు కూడా వెళ్ళే పరిస్థితి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు మీకు తెలుస్తుంది ఆ గొప్పతనం. సో ఇవాళ మీరందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా అదృష్టవంతులుగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.
ఓకే. నలభై 42వ అంతర్ జిల్లాల బాల బాలికల టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ను నేను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు చీరాల నియోజకవర్గం నుంచి ఈ ప్రారంభం నా ద్వారా జరగడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా నిన్న కూడా ఇక్కడ వచ్చినటువంటి చాలా విషయాల్లో మేము చీరాల్లో చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ కబడ్డీ జరిగింది, తర్వాత మనకు అక్కడ ఏం జరిగింది, మనం అక్కడ పెట్టింది విఆర్ఎస్లో అథ్లెటిక్స్ పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ మొన్న మళ్ళీ ఏదో ఒకటి పెట్టారు. ఇవన్నీ కూడా 1 by 1 చీరాల్లో క్రీడలకి ప్రాధాన్యత ఉందని మన వాళ్ళు తెలియజేస్తున్నారు. క్రీడల కోసం ప్రాధాన్యత ఉందని ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా గమనిస్తుంది. దాని ద్వారా ఇవాళ ఇప్పటికే ఈ సంవత్సరంలో నేను వచ్చిన తర్వాత కనీసం 4 మీట్లు జరిగినాయి. అవును, అదే చెప్పాను. శ్రీశైలం ఆ అమ్మాయికి మీకు తెలుసు కదా, నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఏమి సహాయం చేసిందో తెలుసు. ఆ అమ్మాయి కడప అమ్మాయి. అక్కడ ఆ అమ్మాయి కూడా కడప వెళ్తే అద్భుతమైన స్వాగతాన్ని అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఇవ్వడం అవన్నీ జరిగినాయి. చాలా సంతోషం. ఆ అమ్మాయి మన రాష్ట్రానికి ఒక మోడల్గా మనం తీసుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఆ అమ్మాయి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి. సరే, మీలో రేపు పొద్దున ఎవరు వస్తారో వాళ్ళకు కూడా బహుశా నేను ఆ రోజు లేకపోయినా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అన్న రింగేది పర్లేదు సార్. ఒకసారి మీరందరూ కొద్దిగా సైడ్ రండి ప్లీజ్. చాలు. సూపర్. చాలు చాలు. Start the matches. Ayo berdua. Oi, what? 1, 2, 3, 4, hey. Sampai sih, get match. Ek, chal. Left, right, left, right, left, right, left. Score down. ఇదేంటా చింటా냐? చింటి మ్యాచ్. సాకా.